I so it was it seems mostly like a 90s reunion for me. ఎందుకంటే 90s హీరో, 90s డైరెక్టర్, తర్వాత 90s ఎడిటర్, 90s కాస్ట్యూమ్ డిజైనర్, 90s అంతా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంతా. సో అంతే అంతే రిసీవింగ్ ఉంటుంది ఆడియన్స్ నుంచి అని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను నేను. And I would like to thank ETV for supporting me so much as a director, as a producer. And I would like to thank Naveen Anna also, Naveen Medaram, who is another reason for me to stand here today. Immense gratitude for him. And I would like to say one thing that Mowgli is a fantastic actor. I give all the credit to him for, choosing the script and letting me know that he has a script. అండ్ ఇది ఈటీవీకి వస్తుంది అంటే ఐ థింక్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ మౌలీ. అండ్ నేను ఫస్ట్ కథ విన్నప్పుడు వీడు ఎవడు సేమ్ నాలానే రాస్తుండే అనిపించింది. అంత హై ఫీల్ అయినా నేను నా అతి తెలివి చూపిద్దాం అనుకున్నా కూడా వాడి రైటింగ్ చూసి నేనే నేర్చుకోవాలనిపించింది. అంత అసలు ఎక్కడ పాసిబిలిటీ లేదు. కొన్ని అయితే ఎట్లా రాసిండు మనకెందుకు రాలే ఈ ఐడియా అని కూడా అనిపించింది. He's a fantastic writer. He's going to be a very sensible family entertainer. I don't know other kind of scripts ఉన్నాయా లేవో నాకు తెలియదు, కానీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అయితే తప్పకుండా ఇస్తాడు. And this is, as we mentioned in the tagline, no touching, only heart touching. Absolute cinema where you can enjoy for 2 hours. This is not more than 2 hours. From first to last, absolute relatability ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. More than anything, every day I used to check ఆన్లైన్ ఫుటేజ్ ఎవ్రీ డే నైట్ చెక్ చేసుకుంటుండే. ఐ యూస్ టు హ్యావ్ దట్ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్. టు బీ ఫ్రాంక్, ఇట్ ఈస్ అ బ్లడీ సాటిస్ఫాక్షన్. I used to feel so satisfied. I don't know about the result, but I enjoyed the whole process of making this film. And one thing that I realized, నేను కూడా తీసే సినిమాలో నా ప్రొడ్యూసర్ నా ఫుటేజ్ చూసి అంతే హ్యాపీ ఫీల్ కావాలని కోరుకుంటా. That I realized that there is a great satisfaction when I see the way how he shot. And thanks Marthan for everything. He is an absolute talent. And I would like to thank my ప్రొడక్షన్ టీమ్ ఆల్సో. నేను నా షూట్లో ఉండి నేను నా బిజీలో ఉన్నా ఎప్పుడు ఏ అన్సర్టనిటీ ఫేస్ చేయలేదు బికాస్ ఆఫ్ వినోద్ అన్న, హూ ఇస్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అండ్ ఆల్సో బిట్టు, ఆల్సో అన్ అదర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. కిరణ్, నా స్కూల్ ఫ్రెండ్ కూడా థ్యాంక్స్ చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు నేను. థ్యాంక్స్ పోరా. సో ఎందుకంటే స్కూల్ ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండ్ కన్నా ఎక్కువ నాకు. అండ్ టు బీ ఫ్రాంక్, అందుకే 90s అంత ఇంటెన్స్గా వచ్చిందని నేను ఫీల్ అవుతా. అండ్ థ్యాంక్స్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ Sinjit an amazing music director. I love his work. Very dedicated, very dedicated. And ఇంకా మస్తు మ్యూజిక్ వస్తుంది నేను నుంచి. అండ్ సూర్యబాలాజీ, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ శ్రీధర్, సేమ్ ఎడిటర్. It is going to be a very fresh edit. You will see a difference in the edit pattern, how he made it very simple, very realistic, and very relatable. He knows the cut, amazing. And if I miss anybody, I'm sorry, but అన్నిటికంటే ఇంపార్టెంట్ సాయి కృష్ణ అండ్ నితిన్ ఫర్ supporting me, and బాపినీటి గారు స్పెషల్ థ్యాంక్స్. ఈ సినిమా మేము తీసేసిన తర్వాత ఏమవుతుందో మాకు తెలియదు. చూస్తున్నాం, అప్పుడు వాసి గారు చూస్తారు అన్నప్పుడు నేను మా ఫ్రెండ్స్ కిరణ్, బిట్టుకి చెప్పి పంపించిన. నేను రాను, ఆయనకు నా మీద చాలా మంచి ఒపీనియన్ ఉంది, నేను జడగొట్టుకోవాలనుకోవట్లేదు, ఎందుకు మీరు పంపించండి అన్న. నేను మా వాడికి చెప్తున్నా, నైట్ అయింది అప్పటికే, నవ్వుతే నాకు మెసేజ్ పెట్టని చెప్పిన. అయితే స్టార్ట్ అయింది ప్రివ్యూ. ఒకసారి నవ్విండు అన్నాడు, ఓకే ఫైన్. స్టార్ట్ అయినాక రెండోసారి నవ్విండు అన్నాడు, సరే ఓకే డన్ అనుకున్నా. మూడోసారి నవ్విండ్రా అన్నాడు. స్టార్ట్ అయిన ఒక 1 minute నాలుగోసారి తర్వాత మెసేజ్ చేస్తలేడు. నేను చూసినా 10-15 నిమిషాలు చూసినాక ఏమైందిరా అంటే, నవ్వుతూనే ఉన్నాడు రా, నాకు తెలియదుగా అన్నాడు. అంటే కౌంట్ లేదని. అప్పుడు ఇక ఆల్మోస్ట్ ప్రివ్యూ అయిపోతుంది అన్నప్పుడు నేను ధైర్యం చేసి, ఓకే నా మీద ఒపీనియన్ ఏం బోదులే అనుకొని నేను అప్పుడు థియేటర్లోకి పోయినా. హీ అప్రిషియేటెడ్ సో మచ్. ఇది పేపర్లో ఉన్నప్పుడే నువ్వు నమ్మినావు అంటే ఇట్స్ గ్రేట్ అని చెప్పి. అండ్ వంశీ గారు అండ్ వాసు గారు ఆర్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఫిలిం. Actually, they are, the way how they are supporting that one conversation that we had late night without any drinks. It was a proper, only casual discussion. We were already high on watching the film, so it was amazing. And thanks for everything, sir. You are so kind.
He's a very, very kind person. When we speak to somebody like them, we'll definitely get it. And thank you so much. I know you're going to take this వెరీ వెరీ బిగ్ అండ్ మీకు కూడా బాగా పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. అండ్ వంశీ గారు నాకు ఇప్పటి నుంచి కాదు, ఆయన నేను ఒక ఈవెంట్ చేస్తున్నప్పటి నుంచి తెలుసు, వినరో భాగ్యం విష్ణు కథ నుంచి. హీస్ అ వన్ మ్యాన్ షో బేసికలీ. హీ నోస్ ఎవ్రీథింగ్ హౌ ఇట్ వర్క్స్. ఈజ్ కైండ్ ఆఫ్ ఎ ట్రబుల్ షూటర్. That's what I realized. I give so much credit to so many films that you have done. I have immense confidence and belief that I can go to my shoot. I won't be available for the release of this film, which I'm going to miss out in the theaters. But